ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు దివ్యమైన నామంలో అతి విధంగా వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 142వ అధ్యాయం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలాడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. 2వ వచనం. కీర్తనలు 142 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. 3వ వచనం చదువు. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియను. నన్ను పట్టుకుంటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరి నడుచున్నారు. నా కుడి పక్కను నిదానించి చూడము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను. ఆ ఆశ్రయం ఏది నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడేవాడు ఒకడును లేడు. దేవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నువ్వే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నువ్వే అని నేను అనుకుంటున్నాను. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవి యొక్కము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. నేను నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నా మహోపకారం చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు. చూడు, ఇక్కడ దేవుడు మరి దావీదు మహారాజు జీవితంలో ఒక ప్రార్థనతో కూడింది. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన దైవ ధ్యానం అని పైన రాసి ఉంచింది. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధి తెలియజెప్పుకొనుచున్నాను. దావీదు మహారాజు జీవితంలో కలిగిన బాధ గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. నిజమే, దావీదు మహారాజు ఎన్నో కష్టాలు, బాధలు, వేదన, కొన్ని తెచ్చుకునే బాధలు కూడా ఉన్నాయి. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకున్నట్టుకే నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొద్దుచున్నారు. నా కుడి పక్కన నిదానించి చూడము, నన్ను ఎరిగిన వారు ఒకడును నాకు లేకపోయాను. ఆశ్రయం ఏది నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడేవాడు ఒకడును లేడు. చూసావా, మన కొన్ని సందర్భాల్లో వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు అని అనుకుంటాం. కానీ ఆ మూమెంట్లో నేను ఎవరో నాకు తెలియదు అన్న విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా దావీదు మహారాజు జీవితంలో అలానే జరిగి ఉన్నది. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గం నీవే, సజీవులున్న భూమి మీద నా సాస్యం నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియకుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. దావీదు మహారాజు యుద్ధం చేసేటప్పుడు తరువబడిన స్థితి ఏర్పడింది. యుద్ధం చేసినప్పుడు దానికి ఎట్లా ఉంటుంది, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేసాం. అందుకే కొండ గుహల్లో కొన్ని రోజులైనా దాగి ఉండాల్సిన సమయం జరిగింది. ఇప్పుడు మనం సైనికులు మన టీవీలలో చూస్తూ ఉంటారు. సైనికులు దేశ బార్డర్ సరిహద్దులో ఉండి మన దేశాన్ని కాపాడడానికి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో ఎవరైనా ఉగ్రవాదులు, ఎవరైనా మన దేశాన్ని అటాక్ చేసిన వాళ్ళు వెంబడే రియాక్ట్ అయ్యి వాళ్ళపై యుద్ధాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ జీవితాలు చూసినప్పుడు
మనకు ఎంత బాధ అనిపిస్తుంటే వాళ్ళు తినే తిండి పచ్చి తిండి తింటారు, సరిగా వండుకోరు. అసలు వాళ్ళు అడవులలో ఎంత అసలు వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అసలు ఎప్పుడు ఏం సంభవిస్తుందో వారికి తెలియదు. అందుకే ఆర్మీ జాబ్ చేసేవాళ్ళు వారు సర్వీస్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళకి ఎప్పుడు మరణ భయాలే ఎక్కువ ఉంటూ ఉంటాయి. అసలు పెళ్ళి ఆర్మీకి వెళ్తున్నాం అంటే అసలు సామాన్యంగా పెళ్ళి చేసుకుంటే ఆ భార్య ఎప్పుడు వాళ్ళ విధవరాలవుతుందో వాళ్ళకి తెలియదు, ప్రాణం వాళ్ళ చేతిలో ఉండిపోతుంది. ఇప్పుడు వెళ్ళిపోయిందంటే తిరిగి వస్తారని నమ్మకం కూడా ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. ఒక్కొక్కసారి వాళ్ళు సెలవుల్లో వస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చి ఒక రోజులు ఇంటికాడ స్పెండ్ చేసిన వాళ్ళు ఎమ్మడే యుద్ధాలు జరిగినాయి వస్తూనే వార్త వెళ్ళిపోతూ ఉంటారు. అసలు సైనికులు అలా పోరాటం చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ మరణాలు ఎంతో గొప్ప విలువని ప్రభుత్వం గ్రహించి ఎంతో వాళ్ళకి జీతాలు ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. లక్షల కొద్దిగా ఆర్మీ వాళ్ళకి జీతాలు ఉంటాయి, ప్లస్ వాళ్ళు చనిపోయిన ఫండ్స్ కొన్ని లక్షల కొద్దిగా వాళ్ళకి ఉంటూ ఉంటాయి. అలా ఉంటారు, దేశాన్ని కాపాడే విధంగా ఉంటూ మన జీవితంలో కూడా దావీదు మహారాజు తరువు వేడిన జీవితంలో ఉన్నప్పుడు దావీదు మహారాజు ఎవరు సహాయం చేశారు ప్రభా, ఈ స్థితిలో నేను ఇలా ఉన్నాను, నాకు సహాయపడు ప్రభా అని దావీదు మహారాజు దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నారు. మరి నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపించును. ఎంత నాకంటే బలిష్ఠులు, అసలు నేను వారిని జయించలేను వారి అని అనుకుంటూ ఉన్నాను. నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలోనే నా ప్రాణం తప్పించు. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడదు. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, ఒక సమస్య వచ్చినప్పుడు అసాధ్యమరా జరుగుతుందని అసాధ్యమరా అని అంటూ ఉంటాం. అసాధ్యమరా అని అంటూ ఉంటాం. అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు. మన మనుషులు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, మన ప్రయత్నము వేస్ట్. ప్రభువా ఇది నాకు అసాధ్యం, నేను చేసిన ప్రయత్నం చేశాను, నువ్వు చేయగలిగితే అది నీకు సాధ్యం ప్రభు. అందుకే దావీదు మహారాజు దేవుని ఆశ్రయిస్తున్నాను, దేవుణ్ణి ఆశ్రయిస్తు ప్రభా నాకంటే బలిష్ఠులు, వారికి నేను యుద్ధం చేయలేను, నన్ను తరుమువారు అనేకులను, నన్ను విడిపించు. నాకు సహాయం చేసినప్పుడు నాకు మహోపకారం చేసి ఉన్నారని నన్ను బట్టి నీతిమంతులు అతిశయపడదు. ఇప్పుడు మనకు అతిశయం ఉంటుంది, ఎట్లా వాళ్ళ జీవితంలో జరిగింది దేవుడు చేశారా నిజంగా అతిశయం అని మనం చెప్పుకుంటూ ఉంటాం, మనం గ్రహిస్తూ ఉంటాం. అది దేవుని కార్యం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించు ప్రార్థించుకున్నాం. మనకు కూడా సమస్యలు ఉన్నాయి, సమస్యలను సాల్వ్ చేసే దేవుడు. మనం ఈ మానవులం ఏపాటి వారం మనం గ్రహించలేని మనకు అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు. మన నుండి ఇతరులు అతిశయపడే విధంగా దేవుడి కార్యంలో చేసి నిజంగా వీరు దేవుడు ఎరిగిన ప్రజలు ఎవరికి మొరపెట్టుకున్నారు. వీరి ఎడల అసాధ్యమైనది సాధ్యపరిచాడు, వీరు మన దేవుడు విన్నాడు అనేది అనేకులు గ్రహించే రీతిగా, నీతిమంతులు మన విషయమే అతిశయపడే రీతిగా దేవుడు కార్యములు చేస్తాడని ఈ ఉదయకాల సమయంలో నన్ను హెచ్చరిస్తున్నాను. ప్రార్థించుకో. పరిశుద్ధుడా విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దావీదు మహారాజు జీవితంలో ప్రభా నీకు నేను మొరపెట్టుకుంటున్నాను ప్రభా. నన్ను తరుమువారు అనేకులు, నన్ను ఎరగని వారు చాలామంది ఉన్నారు అని అంటూ వస్తున్నాను. అంతేకాదు ప్రభా, దావీదు మహారాజు ప్రభా, నన్ను ఈ పరిస్థితుల్లో నుండి నన్ను విడిపించు ప్రభా. విడిపిస్తే నా పిల్లలకు జరిగిన కార్యాన్ని బట్టి
అయ్యా నీతిమంతులు నా విషయమే నువ్వు చేసిన కార్యాన్ని బట్టి అతిశయపడతారు అని చెప్పుకుంటూ వచ్చేవాడు. నిజమే, మేము ఒకటి అనుకుంటాం, ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ నువ్వు చేయగలవు ప్రభా, అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు ప్రభా. యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఏది లేదు ప్రభా, నీకు సమస్తం సాధ్యం. ఈ దినాల్లో జరుగుతున్న ప్రతి పరిస్థితి గవర్నమెంట్ తీసుకుంటున్నారు నిబంధనలు ప్రభా, TGBS ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వింటున్న వార్తలు చూస్తూ ఉంటాయి. 2016లో జరిగిన గ్రూప్ 2 జరిగిన సమస్యలు ప్రభా, తీర్పు వల్ల వచ్చింది, వాళ్ళు రద్దయిపోయారు. ఏమి లాభం ప్రభా? గవర్నమెంట్ ఏం చేస్తుందో వారికి అర్థం కాదు. ఎవరు ఇష్టారాజ్యం వారు అయిపోయారు ప్రభా. తప్పు లేని బ్రతుకులు లేవు ప్రభా. ఎన్ని తప్పులు చేస్తున్నారు. దొంగ పరిపాలన చేస్తూ అసలు ఆ విషయాలు ఆలోచిస్తూ ఉంటే అమాయకులైన స్టూడెంట్స్ దేవా డిస్టర్బెన్స్ ఎంత తప్పుతో వాళ్ళు జాబుకి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయిపోయి మళ్ళీ ఇంటికి రావాల్సిన కారణం ఏంటి ప్రభు? ఆ రోజే ఆ స్ట్రిక్ట్ అది చేయకుంటే ఈ పరిస్థితి కాకపోయి ఉండొచ్చు కదా ప్రభు. వివేచన జ్ఞానం లేక తయారైపోతున్నారు ప్రభా గవర్నమెంట్ ప్రభుత్వాలను. ఒకసారి నీ వెలుగు వారికి ప్రకాశింపచేయండి ప్రభా. నీవు నీతి సూర్యుడు ఉదయించినప్పుడు తప్పులు అక్కడ కనబడకుండా కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళేటకు దీవించమని ప్రార్థిస్తున్నాను. ముందున్న భవిష్యత్తు ఆయన నీ చిత్తమే నా ఇల్లు జరిగించండి, జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాలు వాగ్దానంతో నన్ను బలపరచండి. ఈ సంవత్సరం అంతే నువ్వు మాకు దయ కిరీటికం ఇచ్చావు. నూతన సంవత్సర వాగ్దానం నూతనమైన జీవితంతో ముందుకెళ్ళగలరు. నన్ను బలపరచు, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. తమ్ముడు కూడా ప్రభా NTPC అప్లై చేయాలి, ఆ విషయంలో సహాయపడండి ప్రభా. నువ్వు చెప్పిన ప్రేమను బట్టి ఉంది నాను ప్రభా. ప్రవర్తనకు జవాబిస్తూ ఉన్న మా తల్లిదండ్రులు మాపై ఇసుకిపోయినప్పటికీ మాకున్న గోల్ రీచ్ అవ్వడానికి నువ్వు ధైర్యం చూపిస్తున్నందుకు వందనాలు. గవర్నమెంట్ అవినీతి పరులు అలా అయిపోయారు. వారి పరిస్థితులను మార్చే దేవుడు ప్రభా. నిజమే, యెహోవా చేతిలో రాజు ఉదయం యెహోవా చేతులు నీటి కాలువన్నది, అది దాని చిత్త వృత్తి చొప్పున తిప్పబడని సెలవిచ్చావు. నిజమే ప్రభా, నువ్వు నీ ఇష్టంలో ఉంటే ఎట్లానైనా తిప్పగలుగుతావు ప్రభా. అనీతి రాజ్యమున అనీతి చోటు ఉన్నది ప్రభా. కొందనాలు దేవులైనా నీ దయ ప్రేమను బట్టి స్తుతిస్తున్నా. జీవితాలతో ఆటాడుకోకుండా ప్రభా, మరి కష్టపడిన వారికి అన్యాయంతో అక్రమంతో ఉద్యోగాలు చేసేవారికి బుద్ధి చెప్పే దేవుడు విన్నది కొందరు. దేవా నీ రాజ్యం నీతిమైనది, యుగ యుగాలు ఉండే ఆ రాజ్యం కోసం కనిపెట్టేవారు ఈ లోకంలో ఉన్నారు ప్రభా. నువ్వు నీతిమంతుడు. చిన్న ప్రభా అన్నాడు సృష్టిలో సృష్టించిన ఆదామామూలి ఆజ్ఞ అతిక్రమించినప్పుడు నీ కోపం వచ్చి బయటికి వెళ్ళగట్టావు. ఆనాటి నుండి ఈనాటి వరకు అంతే. నీ నీతి పరిశుద్ధుడు, పావనమూర్తి. నీ రాజ్యంలో నీతి దేవానికి వందనాలు. నువ్వు పరిశుద్ధుడిగా జన్మించావు. నీ ఎదుటి ఎవరు నిలవలేదు, అందరూ సాగిలపడి నమస్కరించారు. అలాంటి పావనమూర్తి తండ్రి నీకు వందనాలు. దేగలైనా నీ ప్రేమను బట్టి స్తుతిస్తూ ఇంతవరకు నువ్వు చెప్పిన కనికరాన్ని బట్టి వందనాలు. అయా ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభా. భవిష్యత్ ప్రణాళిక నీ చిత్తమే మా ఇల్లు జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఇల్లు క్లీన్ చేసుకోవాలి, పెయింట్ వేయించుకోవాలి. వచ్చే నెల క్రిస్మస్ పనులు చాలా ఉన్నాయి. దీవించండి ప్రభా. నీ దీవెనలు దయచండి. గృహంలో సంతోషాన్ని ఇవ్వండి. నిరంజని రాణిని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. వారికి అక్కరలు విషయంలో తీర్చండి. రాణి కుటుంబాన్ని రక్షించండి. తన భర్తకి జాబు ఏదైనా తనకు సామర్థ్యం కలిగిన జాబును అనుగ్రహించండి ప్రభా. పిల్లల విషయంలో కాపుదల భద్రతతో బిడ్డల్ని దీవిస్తూ వర్తిల్ల చేస్తున్నందుకు వందనాలు. నీ మందిరానికి వెళ్ళే భాగ్యానికి వారికి దయచేయండి నైనా. మార్గం సరళపరచండి ప్రభా.
నిరంజన్ కూడా జ్ఞాపకం చేసుకుంటే ఏమిటి రూమ్లో తీసుకోవాలనుకుంటే వీడికి దయచేసినందుకు వందనాలు. బిడ్డకు జాబ్ ప్రైవేట్ ఇచ్చినందుకు వందనాలు. నీ చిత్తానుసారంగా బిడ్డ జీవితం ముందుకెళ్ళేటకు బలపరుస్తున్నందుకు ఏమన్నా స్టడీ జాబ్ బిడ్డని దీవించాలి అయ్యా, జ్ఞాపకం చేసుకోండి. మాకున్న సమస్యలని మా వర్షంలో తీర్చండి. నీ చిత్తమే మా ఇల్లు జరిగించండి అయ్యా. సులిగా చిక్కబెట్టే శోధన నుండి కీడపాయండి సంపూర్ణంగా కాపాడండి ప్రభా. అన్ని విషయాలని దయగల చేతి కబ్జు అంధకార శక్తులు నజరేసు నామంలో బంధిస్తూ నిన్నే కొని పూజిస్తూ ఆరాధించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నీ నామం నిశ్చయించుకుంటూ ప్రభా ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికాల సమయం ఈ ఉదయకాల సమయంలో ప్రభా నా సమస్య మరి ప్రేమతో పంపిన ప్యాకేజ్ విషయంలో 20,000 అరేంజ్ అయింది ప్రభా. మిగతాయి కూడా అరేంజ్ అవటకు మార్గం సరళపరచండి ప్రభా. పైసలు ఎంతో విలువైన పైసలు పొందుటకు నీ కృప దయచేయండి ప్రభా. మార్గం సరళపరచండి. డిసప్పాయింట్ కాకుండా సహాయపడను ప్రార్థిస్తున్నాను. నీ సహాయం లేనిది మేమేం చేయలేం కదా ప్రభా. సహాయపడండి. నేను అడిగిన వారు ఇచ్చే మనసును దయచేయండి ప్రభా. నీ కృప దయచేయండి. శత్రుకు తంత్రాలు లేకపోవచ్చని దేని రాళ్ళు కానీ ఇక్కడ మొరపెట్టుకుంటాం. ఇది యెహోవా వలన జరిగిన కార్యమని ఆ నీతివంతులు అతిశయపడే రీతిగా నా జీవితంలో జరుగుటకు మార్గం సరళపరచండి. అంధకార శక్తుల్ని సంపూర్ణ విడుదల దయచేయండి. నీ కృప సహాయం కోరుకుంటూ యేసు దీవమైన నామములో దీవెనగా వేడుకుంటున్నాను. యేసు రక్తమే విజయం, సిల్వ రక్తమే విజయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనం అగునుగాక.